మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ త్వరలో రాబోతుందని అందరికీ తెలుసు. అయితే కన్నప్ప రియల్ స్టోరీ ఏంటి, కన్నప్ప శివుడి కోసం చేసిన త్యాగాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ ఒక్క షార్ట్ వీడియోలో పూర్తిగా స్టోరీని తెలుసుకుందాం. కన్నప్ప అసలు పేరు కన్నప్ప కాదు, అసలు పేరు తిన్మయుడు. ఇతడు అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడుతూ జీవించేవాడు. కానీ అతనికి భగవంతుడంటే తెలియదు, ఏ శాస్త్రాలు కూడా చదవలేదు. కానీ అతనిలో ఉన్నది అపారమైన నిబద్ధత. ఒకరోజు వేటకి వెళ్ళిన తిన్మయుడు ఒక కొండపై ఉన్న చిన్న శివలింగాన్ని చూశాడు. అది అతడికి చూపు తిప్పలేనంత, వేరు చేసుకోలేనంత శాంతంగా కనిపించింది. అతని మనసు ఆ లింగంపై ఆకర్షించబడింది. ఈ తలపాగా ఉన్న దేవుడు ఎవరప్ప అని ఆలోచించాడు. ఇక అంతే. తిన్మయుడు వేటగాడు కావడంతో ప్రతిరోజు అక్కడికి వచ్చి పులి మాంసం, ఇతర జంతువుల మాంసాలు, అడవిలో దొరికిన పండ్లు, తాగడానికి నీళ్లు వంటివి శివుడికి ప్రసాదంగా పెట్టేవాడు. అతడికి పూజ విధానాలేమి తెలియకపోయినా అతని భక్తి శివుడికి నచ్చింది. అక్కడ ఆ శివలింగానికి అసలైన పూజారి ఉండేవాడు. అతను ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఈ వేటగాడేంటి అసభ్యకరంగా పూజలు చేస్తున్నాడు అని. కానీ శివుడు మాత్రం కన్నప్ప పూజ కోరుతాడు. ఒకరోజు శివుడు అతని భక్తిని పరీక్షించేందుకు శివలింగం కళ్ళల్లో రక్తం రావడం మొదలుపెట్టాడు. పూజారి ఏమో బయటకు పారిపోయాడు. కానీ ఆ శివుడిని రక్తంతో అలా తిన్మయుడు చూస్తూ ఉంటే అతని మనసు కదిలిపోయింది. వెంటనే అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నాకు ఎలాగో 2 కళ్ళున్నాయి, ఒకటి తీసేసి శివుడి కంటిపైన పెడితే ఆయనకు ఉపశమనం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో అతను నిజంగానే తన కన్ను గుడ్డును తీసి శివుడి కన్నుపై పెట్టాడు. అప్పుడు శివుడి కంటిలో రక్తం రావడం ఆగిపోయింది. కానీ ఇంకొక కన్నులో మళ్ళీ రక్తం రావడం మొదలైంది. అప్పటికి ఆయనకు ఒక కన్ను మాత్రమే మిగిలింది. అయినా అతడు లెక్క చేయకుండా 2వ కన్నును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అతడిని భక్తిని మెచ్చి తిన్మయుడిని కన్నప్ప అని పేరుని మార్చి శివలోకానికి తీసుకెళ్తాడు. ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కన్నప్ప గురించి ఇంకొక వీడియో కావాలంటే పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి.